మనం రక్షణ పొంది దేవునితో కూడా ఉండాలంటే ఏం చేయాలో 6 సింపుల్ స్టెప్స్లో చెప్పుకుందాం. ముందుగా వాక్యం వినాలి. సెకండ్ పాయింట్, విన్న వాక్యాన్ని నమ్మాలి. మూడోది, మన తప్పులు తెలుసుకుని మారు మనసు పొందాలి. నాలుగోది, యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవాలి. ఐదోది, బాప్తీసం తీసుకోవాలి. తర్వాత చివరి దాకా మనం నిలబడాలి. ఇవి 6 స్టెప్స్. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ గురించి తెలుసుకుందాం. ముందు వాక్యం వినటం. వాక్యం వినటం గురించి మన రోమీలకు రాసిన పత్రికలో తీసుకుంటే రోమా 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. అలాగే మనం లూకాలో తీసుకుంటే లూకా సువార్తలో 11వ అధ్యాయం 28వ వచనం, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరి ధన్యులని చెప్పను. సో ముందు మనం దేవుని వాక్యాన్ని వినాలి, తర్వాత విన్నదాన్ని నమ్మాలి. దాని గురించి చూస్తే యోహాను రాసిన పత్రిక 20వ అధ్యాయం 29వ వచనం 31వ వచనం, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పను. అలాగే 31వ వచనం చూస్తే యోహాను 20:31, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమునందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. సో నమ్మాలి. అలాగే యోహాను సువార్తలో మనం 14:6 కూడా చూసినట్టయితే అది చాలా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. మనం దేవునితో కూడా ఉండాలంటే మనం ఖచ్చితంగా వాక్యాన్ని విని నమ్మాలి. అలాగే మారు మనసు పొందాలి. 3వ పాయింట్, మారు మనసు పొందటం గురించి మనం అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే, ఆ అజ్ఞాత కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనం ఖచ్చితంగా మారు మనసు పొందాలి. అలాగే 4వది ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అనేది మనం వచనాలు చూసినట్టయితే రోమా 10వ అధ్యాయం 9-10 వచనాలు, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన్ను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. మనం ఒప్పుకోవాలన్నమాట. అలాగే 5వ పాయింట్ చూసినట్టయితే, ఇప్పుడు మనం విన్నది నమ్మితే మారు మనసు పొందితే ఒప్పుకుంటే సరిపోతుందా అంటే సరిపోదు. ఖచ్చితంగా 5వ పాయింట్ అన్నిటికన్నా చాలా ముఖ్యం అన్నమాట. బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందడం అనే దాని గురించి మనం చూసినట్లయితే మార్కు రాసిన సువార్త 16:16 చూస్తే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మితే, ఒప్పుకుంటే, మారు మనసు పొందితే, వింటే సరిపోదు, బాప్తీసం ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే అపోస్తల కార్యాల్లో కూడా చూసినట్లయితే అపోస్తల కార్యాలు 2:38 చూస్తే, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. అలాగే మనం అపోస్తల కార్యాల్లోనే 22వ అధ్యాయం 16వ వచనం కూడా చూసినట్లయితే, గనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకోనమని చెప్పు. అప్పుడు మన పాపాలన్నీ కడిగేసుకోవడం అనేది మనం బాప్తీసం పొందిన తర్వాత జరుగుతుందన్నమాట. అలాగే బాప్తీసం పొంది విని ఒప్పుకొని ఇంతవరకు చేసి తర్వాత మనం ఇష్టమైనట్టు ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు. మనం ఖచ్చితంగా చివరి వరకు నిలబడాలి. అది మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 చూసినట్లయితే, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక
మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది. మనం మన రక్షణని చివరి వరకు కొనసాగించాలన్నమాట. అలాగే మనం ప్రకటన గ్రంథంలో 2:10 చూస్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది అనగా సాతాను మీరు కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణం వరకు నమ్మకంగా నిలబడి ఉండాలి. అలాగే మనం 2 తిమోతి కూడా చూసినట్లయితే ఉంటే ఏం జరుగుతుంది నమ్మకంగా. 2 తిమోతి 4:7-8 చూస్తే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ తిమోతి రాసిన పత్రికలో చెప్తున్నారు. ఈ 6 పాయింట్లు మనం ఖచ్చితంగా చేసినట్లయితే మనం దేవునితో కూడా ఉంటాము, రక్షించబడతాము అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. వందనాలు.